మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడ నందు దసరా శరన్నవరాత్రి ఉత్సవములు 10 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించడానికి దేవాలయం తరపున మేము అన్ని రకాల ఏర్పాట్లు చేశాము. అలాగే ఈరోజు 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు కూడా బతుకమ్మ సంబరాలు దేవాలయం నందు మహిళలు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి వారు బతుకమ్మ ఆట పాట అలాగే ధర్మగుండంలో బతుకమ్మ నిమజ్జనం చేయటం కోసం అని చెప్పి మేము లైటింగ్ సదుపాయాన్ని, తర్వాత గజ ఈతగాలని ధర్మగుండంలో, అలాగే వారికి మంచినీటి వసతిని కల్పించడం జరిగింది. కాబట్టి మహిళలందరూ కూడా, వేములవాడ పట్టణంలో ఉన్న మహిళలందరూ కూడా ఈ దేవస్థానం ఆవరణలో 7 రోజుల పాటు కూడా బతుకమ్మ సంబరాలను అత్యంత వైభవంగా చేయవలసిందిగా మనవి చేస్తూ, ఈ యొక్క దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం నుండి 12వ తారీఖు శనివారం వరకు కూడా 10 రోజుల పాటు దసరా శరన్నవరాత్రి ఉత్సవములు జరుగుతాయి. తేదీ 10వ తారీఖు బుధవారం రోజున ఉదయం 9 గంటలకు మూల నక్షత్ర పురస్కరించుకొని పుస్తక రూపిణి సరస్వతి అమ్మవారి పూజ నిర్వహించబడుతుంది. 10వ తారీఖు గురువారం రోజు దుర్గాష్టమి సందర్భంగా ఉదయం 8:30 నుండి చండీ అమ్మవారి వారి దగ్గర చండీ కలశ ప్రతిష్ట, చండీ సప్తసతి హావము మరియు రాత్రి 9 గంటల నుండి మహిషాసుర మర్దిని అమ్మవారికి మహాపూజ జరుగును. తేదీ 11వ శుక్రవారం రోజున ఉదయం 11 గంటలకు పూర్ణాహుతి బలిహరణ, రాత్రి 8:30 అమ్మవారికి ధర్మగుండం నందు తెప్పోత్సవం జరుగు. మరియు 12వ తారీఖు శనివారం రోజు విజయదశమి సందర్భంగా 10:45 ఆయుధ పూజ, విజయదశమి సందర్భంగా సాయంత్రం 5 గంటల నుండి శ్రీ స్వామివారి పెద్ద సేవ, అంబారీ సేవ, శ్రీ స్వామివారి అమ్మవార్ల శమి పూజ జరుగును. శ్రీ దేవీ నవరాత్రి ఉత్సవం సందర్భంగా ప్రతినిత్యం సాయంత్రం 4 గంటలకు శ్రీమద్ భగవద్గీత పురాణము ప్రచురణం జరుగును. కావున ఈ యొక్క ఏర్పాట్ల గురించి అంతా కూడా మేము ఈ యొక్క దసరా నవరాత్రుల్లో 10 రోజుల్లో అమ్మవారిని, రాజరాజేశ్వరి అమ్మవారిని, బాలత్రిపుర సుందర అమ్మవారిని, రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోవటానికి తెలంగాణ ప్రాంతం నుంచి, అలాగే ఆంధ్ర ప్రాంతం నుంచి, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక ప్రాంతం నుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తుంటారు. కాబట్టి వారికి క్యూ లైన్లలో కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా మేము త్వరితగతిన దర్శనాలు జరిగేలాగా ఏర్పాట్లు చేశాము. అలాగే ఈ రోజుకి 2 సార్లు ఉదయం 10 గంటలకు, సాయంత్రం 4 గంటలకు బ్రేక్ దర్శనం సదుపాయాన్ని కూడా కల్పించడం జరిగింది. బ్రేక్ దర్శనంలో టికెట్ ధర 300 రూపాయలు చెల్లించవచ్చు. వారికి ఒక 100 గ్రాముల లడ్డు ఉచితంగా ఇవ్వబడుతుంది. వారికి ఒక అరగంట లోపట్నే స్వామివారు అమ్మవారి యొక్క సంతృప్తికరమైన దర్శనం లభించేలాగా కూడా ఏర్పాటు చేశాము. ధర్మ దర్శనం కోసం వచ్చే భక్తులకు కూడా అదే రకమైన సదుపాయాలు కల్పిస్తూ, ఆ ఒక్క రష్ని బట్టి మేము అదనంగా క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేసి భక్తులకు త్వరితగతిన దర్శనాలు, స్వామివారి దర్శనాలు, అమ్మవారి దర్శనాలు అరిగి చేశాము. బాల త్రిపుర సుందరి అమ్మవారి దగ్గర నిత్యము ప్రత్యేకమైన పూజలు నిర్వహించుకునే భక్తుల కోసం అని చెప్పి వారు కూర్చోవడానికి వేదికను ఏర్పాటు చేయడంతో పాటు వారికి అందించాల్సిన ప్రసాదాలను కూడా మేము వారికి 3 రకాల ప్రసాదాలు కూడా వారికి అందించడానికి అన్ని రకాలుగా మేము సిద్ధపరిచి ఉన్నాము. కాబట్టి ఈ యొక్క భక్తులు ఈ యొక్క దసరా నవరాత్రి ఉత్సవంలో దేవస్థానం దర్శించి స్వామి అమ్మవార్లకి వారి యొక్క ఆశీర్వాదం తీసుకొని వారి కుటుంబం విజయదశమి సందర్భంగా ఈ సంవత్సరం అంతా కూడా విజయాలతో వారి పిల్లలు అందరూ కూడా వెలగాలని చెప్పి ఈ రకంగా మేము కోరుకుంటూ
విజయదశమి సందర్భంగా వేములవాడ దేవస్థానం నందు 10 రోజుల ఉత్సవములు జరుపుకోవడం జరుగుతుంది. ఆ ఉత్సవములలో భక్తులు, వేములవాడ పట్టణం భక్తులు, అలాగే తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న భక్తులు అందరూ కూడా స్వామివారి అమ్మవారి దర్శనానికి వచ్చి వారి యొక్క స్వాముల ఆశీర్వాదం వారు సంపూర్ణంగా తీసుకోవాలని చెప్పి మనవి చేస్తూ, ఈ సందర్భంగా విజయదశమి సందర్భంగా వేములవాడ పట్టణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ధన్యవాదాలు.